హలో ఎవ్రీవన్, నేను సమ్రీన్. ఈరోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. దేశాన్ని ఊపిస్తున్న కర్ణాటక సెక్స్ స్కాండల్‌లో ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ గ్రాండ్ సన్ దేవగౌడ గారి గ్రాండ్ సన్ ప్రజ్వల్ దేవన్న చెప్తున్నారు లైక్ దొరికారు స్కాండల్. ఈ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? దేవగౌడ గారు యాక్చువల్గా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆయన సన్స్ లో కుమార్ గౌడ ఆయన కూడా ఆయన చీఫ్ మినిస్టర్ అనమాట. ఆయన బ్రదర్ సన్నే ప్రజ్వల్ దేవన్న. అతను చాలా విపరీతమైన వెరీ షేమ్ఫుల్ సెక్షువల్ స్కాండల్ చేశాడనమాట. 2900 చిల్లర అమ్మాయిల్ని లేడీస్ని అతను వీడియోగ్రాఫ్ చేశాడనమాట. ఇది యాక్చువల్గా 4-5 years బ్యాకే స్టార్ట్ అయింది. అప్పుడు జేడిఎస్ అనేది కుమారస్వామి గారు పార్టీ, దేవగౌడ గారి పార్టీ పేరు. అది కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్నప్పుడే ఇది బయటకు వచ్చింది. అప్పుడు బయట పెట్టలేదు, వాళ్ళు అలయన్స్ లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు బీజేపీ అలయన్స్ లోకి వెళ్ళింది అది. సో హాసన్ లో అతను నిలబడి హాసన్ లో ఎలక్షన్లు అయ్యే ముందు దాని తర్వాత బయట పెట్టారు. ఇది ఒక స్కీమ్ లో పెట్టారనమాట. బీజేపీని బ్యాడ్ చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ డికే శివకుమార్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో కాంగ్రెస్ గెలిచింది అక్కడ. సో వాళ్ళు వీళ్ళని బ్యాడ్ చేయడం కోసం నేషనల్ లెవెల్లో ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీజేపీ ఆర్ నేషనల్ పార్టీస్ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నాయి. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు అనుకునే ప్రాసెస్ లో ఈ కేసు బయట పెడతారని తెలిసిన తర్వాత తెలిసేలోగానే ఈలోగా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని జర్మనీ పారిపోయాడు ప్రజ్వల్. ఇది చాలా పెద్ద స్కాండల్ అయిపోయింది. ఇది ఏ విధంగా మూవ్ చేశారంటే కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక కాంగ్రెస్ లో వాళ్ళందరికీ తెలిసింది. అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏం చేయలేదు. వీళ్ళు ఎప్పుడైతే జేడిఎస్ దానికి వెళ్ళిందో బీజేపీకి వెళ్ళిపోయిందో నవ్వుదే అనర్థుడు అనమాట, బయట పెట్టారు కేసుని. ఇలా త్రూ విమెన్స్ కమిషన్ ఒక ఆవిడ ఉన్నారు, చౌదరి గారిని, మిసెస్ మహాలక్ష్మి చౌదరి ఉన్నారనమాట. సో ఆవిడ ద్వారా ఆవిడ చాలా యాక్షన్ తీసుకుంది. ఆవిడ కేసు వచ్చిన వెంటనే షీ హాస్ స్టార్టెడ్ టేకింగ్ యాక్షన్ టు ద చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. చేసి పెద్ద గొడవ చేస్తుంది. ఈ గొడవ చేస్తారని యాంటిసిపేట్ చేసే ప్రజ్వల్ గా వెళ్ళిపోయాడు మనవాడు, జర్మనీ చెక్కేశాడు. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడు వస్తాడనేది నేషనల్ ప్రెస్ అంతా కూడా ఎంటైర్ ఇండియాలో ఇప్పుడు అందరూ మాట్లాడుకునే డిస్కస్ చేసుకునే బజ్ ఉన్న ఇదేంటంటే ఇదే ప్రజ్వల్ దేవన్న సెక్స్ స్కాండల్. మోర్ దెన్ 2950 విమెన్ ని వాళ్ళ రాంగ్ గా పిక్చర్ చేశాడ, పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తాడు వాట్సాప్ ద్వారా. అండ్ ఆల్సో ఇంట్లో ఉన్న పని ఒక వంట మనిషి బాగుండి ఉంటుంది ఆవిడ, ఈ ప్రజ్వల్ ఫాదర్ ఆవిడని తగులుకున్నాడు, ఆవిడ కూతుర్ని కొడుకు తగులుకున్నాడు. అంటే ఎంత దరిద్రం అంటే ఇంట్లోనూ సెక్స్ స్కాండల్, బయట కూడా దే ట్రై టు బ్లాక్ మెయిల్. అంటే మదం అనమాట, డబ్బు పాలిటిక్స్ ఉన్న మదం అక్కడ చూపించుకుని బ్లాక్ మెయిల్ చేస్తారు. అంటే ఎవరు ఏం చేయలేరని, అంతే కదా. సాధారణంగా ఇటువంటి సెక్స్ స్కాండల్ అంటే సీక్రెట్ గా పెట్టుకుంటారు. ఇది పబ్లిక్ చేసి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే అది ఎంత ధైర్యం ఉండాలి, ఎంత స్కౌండర్లు. అడు ఇది నెంబర్ 1 స్కౌండర్, లైక్ కాల్ దట్ ఫెలో స్కౌండర్. సో దాన్ని ఏం చేస్తారు అప్పుడు, బికాజ్ ఇది బీజేపీకి బ్యాడ్ వస్తుంది. యాక్చువల్గా బీజేపీ కాదు, అది కాంగ్రెస్ కాదు, వాళ్ళతో అలయన్స్ పెట్టుకున్నా వేరే పార్టీ. ఇది వాళ్ళకు 40 సీట్లు వస్తాయి ఇప్పుడు, అటు ఇటు కాకుండా ఉంటది కాబట్టి వాళ్ళు ఎవరో వాళ్ళు కలుస్తారు. అర్థమైంది మీకు? ఇట్ ఇస్ నాట్ నైదర్ ఏ వెరీ బిగ్ పార్టీ నాట్ ఏ స్మాల్ పార్టీ, బట్ ఇట్ ఈస్ ఎ పార్టీ. ఓకే, అలాగే కుమారస్వామి దేవగౌడ గారు అబ్బాయి 2 సార్లు సీఎం అయ్యాడు. ఇప్పుడు అతను ఈ డిజోన్డ్ అనమాట, వీఆర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్. ఎందుకంటే ఎవరైతే ఓన్ చేసుకుంటారో ఆ పార్టీ పడిపోతుంది ఇప్పుడు. సో మేము అతను ప్రొటెక్ట్ చేయం, ఇది యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలని అమిత్ షా గారు అంటున్నాడు. కాంగ్రెస్ ఏం చేస్తే కూర్చొని ఇంతకాలం 4 సంవత్సరాల క్రితం కేసు వీడు ఎలా సెక్స్ స్కాండల్ ఉన్నాడని చెప్పి మీరేం చేశారు అన్నాడు. అండ్ ఈ స్టార్టెడ్ స్పీకింగ్ అగైన్ పొలిటికల్ స్పీచ్, నారీ శక్తి, మాతృమూర్తి అంటే ఎవరో మాట్లాడతాడు హిందీలో ఆయన, ఎవరు అమిత్ షా. ఏం చేస్తాడు మరి, ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు సేవ్ దర్ ఓన్ స్కిన్, ఎవరికాలే కాపాడుకోవాలి. సో దిస్ హెస్ బికమ్ ఏ వెరీ బిగ్ మైనస్ పాయింట్ ఫర్ బీజేపీ as well as Congress also. Actually main BJP ke ippudu, because they are with the coalition with the alliance with the JDS. ఈ దేవగౌడ is JDS. సో వాళ్ళ గ్రాండ్ సన్ అయ్యాడు, ఒకసారి ఎంపీ కూడా చేశాడు, ఫాదర్ అంతే. ఇప్పుడు ఈ సెక్స్ స్కాండల్ అది మొత్తం ఓపెన్ అయిపోతే ఆ పార్టీ పడిపోవచ్చు. దేర్ విల్ నాట్ బి ఎనీ మోర్ ఫ్యూచర్ ఫర్ కుమారస్వామి, బికాస్ కుమారస్వామి అక్కడ ఫెయిర్లీ ఈజ్ అ గుడ్ పర్సన్, నాకు పరిచయమే. అతను కూడా ఒక హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు, చాలా బాగుంటుంది తను. ఓకేనా? సో వాళ్ళకి కూడా అమ్మాయి కూడా పిల్లలు పుట్టారు. అతను ఆ రోజు మ్యారేజ్ అయింది. ఆయన కూడా ఆయన కొంచెం నల్లగా ఉంటాడు కానీ, బట్ ఈ ఫాల్ ఇన్ లవ్ విత్ వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తను. సో అది తప్పులేదు, పడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. వీడు అలా కాదు కదా, ఈజ్ బ్లాక్ మెయిలింగ్ ఇన్యూమరబుల్ గర్ల్స్, ఇన్యూమరబుల్ ఉమెన్ వితౌట్ ఎనీ ఏజ్ లిమిట్.
ఎగ్జాక్ట్లీ. ఎవరు కనపడితే వాళ్ళని ఈస్ ట్రైంగ్ టు బ్లాక్ మెయిల్ అనమాట. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఇది ఇక్కడతో ఆగదు. ప్రస్తుతం నేషనల్ టీవీలోను, నేషనల్ న్యూస్లోను, ఇంటర్నేషనల్ న్యూస్లోను దిస్ ఈస్ అ బిగ్ బజ్ నౌ అవును. ప్రజ్వల్ దేవన్న గురించి. ఐ డోంట్ నో వేర్ ఇట్స్ గోయింగ్ టు ఎండ్. లెట్స్ వాచ్. సో సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే కొత్తగా న్యూస్ వచ్చింది, హైదరాబాద్ కేంద్ర పాలితంగా మారబోతుందా? కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారని చెప్పేసి వింటున్నా. సో మారే అవకాశం ఉందా? మారితే ఎందుకు మార్పాలనుకుంటున్నారు? ఈ విషయంలో ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది కేటీఆర్ అనేది ఒక్కొక్కసారి మళ్ళీ రిమైండ్ చేశాడు అతను. యాక్చువల్గా హైదరాబాద్ని ఈ విధంగా చేయాలి, కేంద్ర పాలిత ప్రాంతంగా. దట్ ఈస్ ఓన్లీ ఎలోన్ హైదరాబాద్, తెలంగాణ కాదు మళ్ళీ. సో ఏమవుతుంది, ఇప్పుడు ఆల్ ద రైట్స్ విల్ గో టు సెంట్రల్ గవర్నమెంట్. హైదరాబాద్ అనేది చాలా ఇన్కమ్ జనరేషన్ సిటీ. ఆ విధంగానే మన ఆంధ్ర వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే సెపరేట్ చేశారో 10 సంవత్సరాలు వాడుకోవచ్చు అని పెట్టారు వాళ్ళు. అది కూడా వాడుకోకుండా ఈ రేవంత్ రెడ్డిని మన చంద్రబాబు నాయుడు ఓట్ ఫర్ నోట్ కేసులో దొరికిపోయారు. దొరికిపోతే వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసి మొత్తానికి ఆంధ్ర గంటేశారు చంద్రబాబు నాయుడు. అప్పుడు అమరావతి అక్కడ డెవలప్ అవ్వలేదు. రెండింటికి చెందిన రేవడిగా అయిపోయాడు చంద్రబాబు నాయుడు. ఈ ఓన్లీ స్పాయిల్ ద రైట్స్ ఫర్ ఆల్ ద ఆంధ్ర పీపుల్ లివింగ్ ఇన్ హైదరాబాద్ టు ఎంజాయ్ ఫర్ 10 more years. అది మొన్న అయిపోయింది. అది యాక్చువల్గా అందులో బాధల్లో ఉన్నాం మనం యాక్చువల్గాను ఆంధ్ర వాళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే సౌత్ మన చేతిలోకి వస్తుంది. నెంబర్ 1, బీజేపీయే మళ్ళీ గెలుస్తుందని ఒక ఇది ఉంది వాళ్ళకి. అక్కడ వాళ్ళ కంట్రోల్లో ఉండటం వల్ల చాలా కంట్రోల్ అవుద్ది. ఇక్కడ వచ్చి సగం జనాభా ఓల్డ్ సిటీలో కంట్రోల్ బై ఓవైసీ. అది మనసులో చెప్పరు బయటకు. అది బీజేపీ ఎజెండాలో అదొక ఎజెండా. అందుకని అక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్, డబ్బులు ఖర్చు పెట్టే క్యాండిడేట్ నిలబెట్టారు. నేను ఫ్యాక్ట్ మాట్లాడతాను కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ముస్లిమ్స్ కూడా కంట్రోల్లో తీసుకోవాలంటే దిస్ హ్యాస్ టు బికమ్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా కావాలి. ఒకటే రిసోర్సెస్. ఇది వెరీ రిసోర్స్ఫుల్ సిటీ ఇన్ ది ఎంటైర్ ఏషియన్ టుడే ఆఫ్టర్ దుబాయ్. దుబాయ్ ఇస్ ద బెస్ట్ సిటీ ఇన్ ద హోల్ వరల్డ్. దాని తర్వాత హైదరాబాద్ ఇండియాలో ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ, న్యూ సిటీ కాబట్టి. సో దీన్ని మనం కోటలో బాగా వేసి సెంట్రల్ గవర్నమెంట్ కింద అయిపోతే వీళ్ళు ఏం చేయలేరు ఇక్కడ. మళ్ళీ అందరికి సమానం అప్పుడు. మీకు అర్థమైందా? అలా చేసేద్దామని చెప్పేసి అందులో అల్టీరియర్ మోటివ్స్ అనకూడదు, కానీ బ్యాడ్ ఒపీనియన్ కాదు. బట్ నేషనల్ సెంట్రల్ కంట్రోల్లో ఉంటే చాలా కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో లేదు కదా. 90% ఇస్ ద కంట్రోల్ ఆఫ్ సిటీ. అందుకని మరి కేసీఆర్ వేసిన వేషాలకు వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఈడియా, మోడియా, బోడియా అలా అటువంటి మాటలు అనకూడదు ప్రైమ్ మినిస్టర్. నేను 100 సార్లు ఎందుకు చెప్తానంటే ఇట్ హ్యాస్ టు బి ప్రెసిడెంట్, రెస్పాన్సిబుల్ క్రియేటివ్ డైరెక్టర్. ఎందుకు చెప్తున్నానంటే డూ నాట్ సే టు ఎనీ ప్రైమ్ మినిస్టర్. మీకు ఇష్టం ఉందా లేకపోయినా కూడా ప్రైమ్ మినిస్టర్ రెస్పెక్ట్ చేయాలి. అదేవిధంగా చీఫ్ మినిస్టర్ మనం రెస్పెక్ట్ చేయాలి. ఆడు గీడు బాబు సన్నాసి ఎక్కడికి వెళ్తుంది కంట్రీ? వేరే దేశం వాళ్ళు చూసి నవ్వుతున్నారు. సో అది అనకూడదని చెప్పేసి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ త్రూ అవర్ ఇదనమాట. సో యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సరే అంతేనా? ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎవరినైనా కూడా రెస్పెక్ట్ చేయాలి. దట్ మీన్స్ యు ఆర్ ఓన్లీ ఇన్సల్టింగ్ యువర్ ఓన్ కంట్రీ కింద లెక్క. సో హైదరాబాద్ సౌత్ లో బీజేపీకి పెద్ద ఇది లేదు. వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేసి మొత్తానికి పట్టుకుంటున్నారు. ఏదో విధంగా ఇష్టం లేని జైల్లో పెట్టేసి చేస్తారు. ఈడీని పంపి అందరూ ఈడీ కింద వస్తారు. నేను ఒక ₹1,00,000 ట్యాక్స్ కట్టకపోతే నేను కూడా వస్తాను. అంచేది ఎవరి మీద కాకుండా వాళ్ళని పెట్టేస్తారు. బట్ ఇది ప్రొసీజర్ కాదు కాబట్టి వాళ్ళు కంట్రోల్లో తెచ్చుకున్నారు. బట్ ఎనీవే హైదరాబాద్ యూనియన్ టెరిటరీకి చేయడంలో కారణం ఏంటంటే ఒకటి రిసోర్స్ఫుల్ సిటీ ఇన్ ఏషియా టుడే. హైదరాబాద్ ఇట్ స్టిల్ గ్రోయింగ్. ఆ గ్రోత్ రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈలోగా ఇక్కడ చీఫ్ మినిస్టర్ అయిన వాళ్ళు అందరూ సగం తినేస్తారు, మొత్తం అంతా సగం తినేస్తారు. అదర్వైజ్ ఇట్ వాజ్ సపోజ్ టు బి వెరీ రిచ్ కమ్యూనిటీ ముస్లిం బికాస్ ఆఫ్ నిజాం. సో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ప్రజలు కొనేసారు. అదర్ పీపుల్ ఫ్రమ్ అదర్ సిటీస్ వచ్చేసి వాళ్ళందరూ కొనేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ అయిపోయింది. మీకు అర్థమైందా? ఇవన్నీ చూసి వాళ్ళ కన్ను కుట్టింది అనమాట అక్కడ గవర్నమెంట్ కి. దీన్ని మనం కేంద్ర పాలితగా చేస్తే ఇట్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్ బికాజ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. దీని గ్రోత్ మనం లెక్కగట్టలేవు, వెలగట్టలేనంత లెవెల్ వెళ్తుంది. యువర్ సీన్ ఒకప్పుడు రజనీకాంత్ వచ్చి జస్ట్ లుక్స్ లైక్ అమెరికా అన్నాడు. సో అంత ఖ్యాతి చెందడానికి వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వడం, ఇండస్ట్రియలైజేషన్ ఇవన్నీ కూడా కారణాలు. దాని మీద కేంద్రం అనేది కన్ను వేయటం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది అతనికి మనకంటే ఎక్కువ అథెంటిసిటీకి తెలియచ్చు బికాజ్ అతను మినిస్టర్ చేశాడు, ఐటీ మినిస్టర్ చేశాడు, చాలా డిపార్ట్మెంట్లతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. కాబట్టి కేటీఆర్ ఇస్ నాలెడ్జబుల్ పర్సన్. కాకపోతే వాళ్ళ ఫాదర్ లాగా బూతులు పాడటం తప్పది.
ప్రైమ్ మినిస్టర్ ఏం పీకుతాడు ఏం లాంగ్వేజ్ అది యువర్ మినిస్టర్ ఫర్ ఐటీ ఇస్ దట్ ద లాంగ్వేజ్ యూ యూజ్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్ లిటిల్ సోషల్ ఎటికేట్ సోషల్ డెకోరమ్ అని అంటారు అది మెయింటైన్ చేయాలి సో అది మెయింటైన్ చేయక వాళ్ళు బ్యాడ్ అయిపోయారు ఈ రోజు వాళ్ళ మీద సింపతి రాలేదు వాళ్ళకి సీట్లు ఏం తక్కువ రాలేదు బాగానే వచ్చినాయి అయినా కూడా వాళ్ళు పాటు చేసుకున్నారు సో ఇటువంటి గ్యాంగ్ అంతా ఉన్నప్పుడు మనం కేంద్ర పాలిత పెడితే వాళ్ళ చేతిలో ఉంటాం హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి ద హ్యాండ్స్ ఆఫ్ సెంటర్ ఈ స్టీల్ ప్లాంట్ నే దే వాంటెడ్ టు స్వాలో అదానికి ఇచ్చేద్దాం చూస్తున్నారు మోడీ వాళ్ళను స్టీల్ ప్లాంట్ ఎంతో కష్టపడితే కానీ రాలేదు మీరు ఇంకా పుట్టలేదు అప్పటికి ఓకే సో అటువంటి స్టీల్ ప్లాంట్ వన్ ఆఫ్ ద ఎంతో మంది ఎన్నో వేల మంది అక్కడ బతుకుతున్నారు దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి చూస్తున్నారు సో ఇటువంటి అన్నీ జరుగుతాయి అంచేత ఇప్పుడు వాళ్ళ రూలింగ్ లో ఉంటే నెక్స్ట్ ఇమీడియట్ గా దీన్ని ప్రైవేటైజ్ చేసేస్తారు అది నాకంటే ఎక్కువ అతనికి బాగా అంది ఉంటుంది వార్త బికాజ్ హీ వాజ్ ఇన్ ద గవర్నమెంట్ కాబట్టి మేబీ కరెక్ట్ ఇట్స్ ఫర్ ఎ గుడ్ ఓన్లీ ఎగ్జాక్ట్లీ ఓకే థ్యాంక్ యూ